మేడం ఒకసారి టెంకాయ పెట్టుకోండి. టెంకాయనే కదా, చూడండి ఒకసారి. ఓకే, ఇక్కడ పెట్టండి మేడం. ఒక నిమిషం మేడం. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, నేను ఇక్కడ టెంకాయ ఉంది, ఇందులో వాటర్ కూడా ఉంది సార్, చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, నేను సముద్రం నుండి గంగా జలాన్ని తీసుకొచ్చాను. అర్థమైందా సార్? సముద్రం నుండి గంగా జలం లేదు, సముద్రం నుండి గంగా జలం తీసుకొచ్చాను. అయితే ఇప్పుడు ఆ మంత్రించినటువంటి ఆ నీళ్ళ ద్వారా మనం ఇక్కడ ఒక ఇది చేయబోతాము. ఇది ఎందుకు చేయబోతా ఉన్నాం అంటే, మీకు ఏమైనా అరిష్టం ఉన్నా కానీ, లేక మీకు ఏమైనా దిష్టి తగిలినా కానీ, అలా ఏమైనా జరిగి ఉంటే అది చెడు దయ్యం గిడి దయ్యం ఏమైనా పైన మీ పైన దుష్టశక్తులు ఏమైనా ఉన్నా తొలగిపోతాయి. దానికోసం ఇది చేస్తాను. అలాగే దీని తర్వాత మళ్ళీ ఇందులో ఇంకో అంశం కూడా జరుగుతుంది. ఇక్కడ కనుక అది ప్రూవ్ అయితే చెప్పలేము, మీకు ఏమైనా చేతబడి చేసి ఉండొచ్చు. సరే చూద్దాం. మీరు ఏం చేయాలంటే మేడం, అది ఒకసారి కొన్ని నీళ్ళు తాగి ఆ చేతిలో బాటిల్ మీరు మంచిగా మొక్కి ఇట్లా ఒక 2-3 చుక్కలు ఇక్కడ అయ్యాయి. ఇంకా చేతులు వేసుకోండి, చేతులు వేసుకొని దీనిపైన ఇంకొంచెం చిన్న పడే సోడియం. సో ఆ విధంగా కొబ్బరికాయ నుంచి మంటలు తీసుకొస్తారు నీళ్లు పోసి. అయితే ఇది అయిపోయింది కదా, దూరం పెట్టి పేలుతుంది. అయిపోయింది. ఒక ఈ డోర్లు ఓపెన్ చేయండి. అయితే డోర్స్ ఓపెన్ చేయండి. ఇది పట్టుకోండి మేడం. ఇప్పుడు ఏం చేయండి అంటే, ఈ టెంకాయని పలగొట్టు. కింద ప్లేట్ రాయి కూడా మేడం చేతికి ఇవ్వండి. అలీ గారు, రాయి కూడా మేడం చేతికి ఇవ్వండి. కింద నేలమే కొట్టండి. రాయి కూడా మేడం చేతికి ఇవ్వండి. ఇది కాయ రాయి రెండు ఓపెన్ చేయండి. కష్టంగా ఉంది. ఏముంది మేడం? సార్ ఇందులో మేకలు ఉన్నాయి సార్. ఇక్కడ వాటర్ కూడా వస్తాయి, ఇందులో కూడా ఉన్నాయి. బాగున్నాయి. సో అట్లా కొబ్బరికాయలో మొలలు, తాయెత్తులు, ఇంకేమైనా పూలు, ఇంకేమైనా వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ ఎలా వస్తాయి ఏమిటి అని వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఓకే ఓకే విషయం ఏంటంటే, అది ఇంతకుముందు మీరు అన్నట్టు కొబ్బరికాయ, అందులో సోడియం మెటల్ కెమికల్ అండి. సోడియం మెటల్ ని కిరోసిన్ లో ప్రిజర్వ్ చేస్తారు. ఈ మధ్య అది ఏమంటాం, మన వ్యాక్స్ కోటెడ్ కూడా వస్తుంది. కిరోసిన్ అంటే క్యారీ చేయడం ఇబ్బంది అవుతుందని వ్యాక్స్ కోటెడ్ వస్తుంది. సో అది వ్యాక్స్ కోటెడ్ సోడియం. ఆ సోడియం ఒక చిన్న ముక్క పెట్టి దాని మీద వాటర్ పోస్తే చాలు పక్కన మండుతుంది. సోడియం మీద నీళ్లు పోస్తే మండుతుంది. ఆ మధ్య ఒకటి చేశారు, ఏంటంటే వీడియో వైరల్ అవుతా ఉంది. ఒక ఆయన యజ్ఞం చేస్తున్నా అని చెప్పి యజ్ఞకుండా ఇట్లా పెట్టి కొబ్బరికాయ కొట్టి ఇట్లా యజ్ఞంలో పోయేగానే పక్కన మంట వచ్చింది, చూసిరా అన్నాడు. నీళ్లు పోస్తే మంట వచ్చింది, కొబ్బరి నీళ్ళు పోసినా అదే మంట కదా. సోడియం మీద నీళ్లు పడితే మంట వస్తుంది. సో దానికి వామ్మో, అసలు ఇక ఇంత ఇంత పెద్ద అద్భుతమైన శక్తులకి ఆ డోర్ కూడా ఓపెన్ చేయమా, కొద్దిగా గాలి పోతుంది.
ఇంత పెద్ద అద్భుతమైన శక్తులు ఇంకెక్కడా లేవు. ఓ ఎంత పెద్ద అది, ఇది సైన్స్కి అర్థం కాదు. కొబ్బరికాయ కొట్టంగానే వచ్చింది. సైన్స్కి అర్థం కాదు ఏముందండి, లోపల సోడియం పెట్టింది అర్థం కాకుండా మనం ఏమంటే చేసి చూపెట్టాం అట్లా. అట్లాగే అందులో మేకులు ఎట్లా వస్తాయి, దీనికి పైన కొబ్బరికాయకి 3 కన్నులు ఉంటాయి. మూడిట్లో ఒకదాని యొక్క కన్ను మెత్తగా ఉంటుంది. మీరు ఏదైనా ఒక మొల తీసుకొని మేకు తీసుకొని ఇట్లా కూర్చుంటే తెలిసిపోతుంది. ఒకటి మెత్తగా ఉంటాయి, మూడిట్లో 2 గట్టిగా ఉంటాయి, ఒకటి మెత్తగా ఉంటుంది. ఆ మెత్తగా ఉన్న దాంతో ఏదో ఒకటి స్క్రూ డ్రైవర్ ఏదో తీసుకొని దానికి హోల్ పెట్టేయాలి, రంధ్రం పెట్టేయాలి. ఆ రంధ్రంలో మీరు మేకులు వేయచ్చు, తాయెత్తులు వేయచ్చు. అందులో నీళ్లు ఉన్నాయి కదా, మనోడు ఇంకా చేయలేదు. గింత పొటాషియం పర్మాంగనేట్ 2-3 వేసారు అనుకో, రంగు కూడా ఎర్రగైపోతుంది. ఆ నీళ్ళు ఎర్రగైపోతాయి కదా. లేదు పసుపు కుంకుమ కూడా అలా కాగితం ఇట్లా పెట్టి గొట్టలా చేసి అలా వేసి పెట్టేసుకోవచ్చు. ఆవుల నుంచి పట్టే అన్ని పూలు పెడతారా, ఏం పెట్టదలుచుకుంటే అవి పెట్టదు. సో అట్లా కొబ్బరికాయ వాళ్ళు కొట్టి చూపెట్టారు అనుకోండి, ఇంకా అప్పుడు దాన్ని వ్యాక్స్ తో మోస్తారు. తర్వాత ఫైనల్ గా దాన్ని వ్యాక్స్ తో పైన మూసేస్తే, లేదా మన పిండి కూడా కొంచెం పిండి గట్టిగా అనేసి అదే కొద్దిగా పిండి అంటే పిండి నీళ్ళలో కలిపి గట్టిగా చేసి మూసిపెట్టి పైన దాన్ని ఇట్లా పెడితే చాలు. ఏది ఆ పీస్ సరిగ్గా అడ్జస్ట్ చేస్తారు, తీస్తారు, కొడతారు. అంత లోతుగా వీళ్ళు ఏం పెట్టారు అని ముందే చూడరు, వాళ్ళకి లోపల ఏం జరుగుతుందో తెలియదు కదా. సో ఇట్లా జరుగుతుంటది. ఓకే.